మకర రాశి స్త్రీలు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? గెలుపుకి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈ నక్షత్రాలని చెప్పచ్చు. ఆషామాషిది ఏం కాదు. సరే, బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యము అన్నీ ఉంటాయి. అందులోనూ వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రవణ నక్షత్రం కూడా అందులో మధ్యలో. డబ్బు, ఐశ్వర్యం, సిరి సంపద అనేటటువంటి దానికి ఆలవాలం ఈ. ఎవరైతే మకర రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో వాళ్ళ భర్తలు యోగ పురుషులు, భోగాలు అనుభవించే వ్యక్తులు అని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు అసలు అమ్మాయిల్లో పుట్టవలసిన వాళ్ళు కాదనుకుంటున్నారు. వీళ్ళు ఏం పట్టుకున్నా సరే బంగారం అవుతుంది. పట్టిందల్లా బంగారం. వీళ్ళకి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే నమ్మకం ద్రోహం. అధికంగా శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొంది ఉంటారు. గొడ్డులా పనిచేస్తుంటారు. వీళ్ళు ఎక్కువ బ్యాడ్ అయిపోతున్నారు. భర్తని చిన్నపిల్లాళ్ళే చూసుకోగలుగుతారు. భర్తకి ఏ అవసరం ఉన్నా సరే తీర్చగలుగుతారు. భర్తని నెత్తినే పెట్టుకుని చూసుకుంటారని చెప్పచ్చు. బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసిన పర్వన్ స్థాయికి వెళతారు. మీరు ఫెయిల్ అవ్వడం లేదు అసలు మీ జీవితంలో. నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక స్త్రీలకు సంబంధించిన సంపూర్ణ జాతకం చెప్తూ వస్తున్నాం గురుగారు. సో ప్రతి రాశికి అయితే చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం మకర రాశి దగ్గర ఉన్నాం గురుగారు. సో మీరు చెప్తున్న ఈ సంపూర్ణ జాతకాలకైతే మంచి రెస్పాన్స్ ఉంది గురుగారు. సంతోషం. అంత ముందర గతంలో వచ్చేసి మనం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వచ్చాం. కాకపోతే అప్పుడు ఏంటంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో స్త్రీలకి చెప్పలేదు అని అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే కనుక స్త్రీలకి సంబంధించిన ప్రత్యేక జాతకం అయితే మనం చెప్తున్నాం. సో నేటి కాలంలో వచ్చేసి మనం గతంలో లాగా కాదు కదా. సో అన్ని రంగాల్లో స్త్రీలు ఉంటూ ఉన్నారు. సో వాళ్ళకి ఏ రంగాలు వాళ్ళకి సూట్ అవుతాయి అన్ని విషయాలు అయితే కనుక ఎన్నో విషయాలు మీరు చెప్తూ వస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే మోటివేషన్ గా ఉంటుంది గురుగారు. ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటే, అంటే ముఖ్యంగా స్త్రీలకి అంటే మన గురించి ఒకళ్ళు చెప్తున్నారు అంటే అది మొత్తం లింక్ అయిపోతూ త్వరగా కనెక్ట్ అయిపోతారు అనమాట. అదే మీరు కూడా అది కాక ఎంతో అద్భుతంగా చెప్తూ వస్తారు గురుగారు. కారణం మీరేం చెప్తారు కదా, ఎందుకంటే నాకు అసలు ఐడియా లేదు. ఉండేది కానీ చెప్పడానికి ఛాన్స్ కానీ టైం కానీ ఎప్పుడు కుదిరేది కాదు. నాకు మనసులో మాత్రం ఉండేది. కానీ దీన్ని ఇంత అద్భుతంగా ఇంత డీప్గా అనాలిసిస్ చేసి చెప్పాలని అనిపించింది మాత్రం మీరు అడిగిన తర్వాతే. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు గురువు గారు, స్త్రీలకి మీరు కంపల్సరీగా చెప్పాలి ప్రత్యేకంగా అనేసరికి సరే నేను కూడా టైం కుదుర్చుకొని దాని గురించి బాగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి స్టడీ చేసి మంచి అంటే ఖచ్చితంగా మాత్రం అద్భుతమైనటువంటి కంటెంట్ మాత్రం మనం ఇవ్వగలుగుతాం ఈవేళ. అవును, తప్పకుండా గురుగారు. సో మకర రాశికి సంబంధించిన స్త్రీలు అయితే తప్పకుండా మిస్ అవ్వకండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కూడా చేయకండి. మీకు కావాల్సిన ఎన్నో విషయాలు అయితే మీ గురించి మీరే తెలుసుకుంటూ వస్తారు. సో చెప్పండి గురుగారు, మకర రాశి స్త్రీలు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? అలాగే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్ ఎలా ఉండబోతుంది, వీళ్ళు అసలు ఏ రంగంలో రాణిస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి మకర రాశిలోకి వస్తారో ముందు చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు. కొంతమంది పేరుని బట్టి చూసుకుంటారు కదా. పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక బో, జ, జి, జు, జే, జో, ఖ, గ, గి ఈ అక్షరాలతో వీళ్ళ పేరు ప్రారంభమైతే వీళ్ళందరితో కూడా మకర రాశి అవుతుంది. కాబట్టి మకర రాశిని చూసుకోవచ్చు. ఇందులో ఉండే నక్షత్రాలు ఉన్నాయి చూసారా, ఇది ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, మూడు అద్భుతమైన విచిత్రమైన నక్షత్రాలు. చాలా పవర్ఫుల్ నక్షత్రాలు, శాసించే నక్షత్రాలు, గెలుపుకి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈ నక్షత్రాలు అని చెప్పచ్చు. విజయ పరంపర అద్భుతంగా ఉండే నక్షత్రాల పరంపర ఏదే అంటే వీళ్ళదే. ఆషామాషిది ఏం కాదు. అందుకనే మకర రాశి వాళ్ళు చాలా నైపుణ్యవేత్తలని చెప్పచ్చు. అందులో స్త్రీలకి కలిసి వచ్చే గుణం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే సరే, బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యము అన్నీ ఉంటాయి. అందులోనూ వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రవణ నక్షత్రం కూడా అందులో మధ్యలోది. డబ్బు, ఐశ్వర్యం, సిరి సంపద అనేటటువంటి దానికి ఆలవాలం ఈ మకర రాశి వారని చెప్పచ్చు. చాలా మంది మళ్ళీ చాలా మంది కామెంట్లు పెట్టచ్చు, మీరు చెప్పిండి ఐశ్వర్యం మా దగ్గర ఎక్కడ ఉంది, డబ్బు ఎక్కడ ఉంది, అందరిలోనూ ఉండకపోవచ్చు. కానీ
లేదు అంటే కారణం ఏదో ఉంటుంది తప్ప సాధారణంగా వీళ్ళకి ఐశ్వర్యవంతులని చెప్పచ్చు. వీళ్ళు మకర రాశిలో పుట్టిన స్త్రీలు వాళ్ళ తండ్రికి బాగా కలిసి వచ్చేలా ఉంటారు. వీళ్ళు చూసుకొని కావాలంటే వీళ్ళు పుట్టాక వీళ్ళ తండ్రికి ఐశ్వర్యం పట్టడం కానీ, ఉద్యోగం రావడం, వ్యాపారంలో వృద్ధి అవ్వడం కానీ, బళ్ళు కొనుక్కోవడమో, గృహం కొనుక్కోవడమో, వాహన యోగమో, ఏదో ఒక యోగం ఖచ్చితంగా వీళ్ళ వల్ల వాళ్ళ తండ్రికి పడుతుంది అని చెప్పచ్చు. భర్తకి కూడా పెళ్ళయిన తర్వాత భర్తకి కూడా ఎవరైతే మకర రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో వాళ్ళ భర్తలు యోగ పురుషులు, అదృష్టవంతులు. ఎందుకంటే వీళ్ళు వచ్చాక సిరి పట్టడం కానీ, ఐశ్వర్యం రావడం కానీ, పెద్ద పెద్ద అద్భుతమైన అవకాశాలు రావడం కానీ, అప్పుడు దాకా చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు పెద్ద ఉద్యోగాలు రావడం కానీ, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్ద వ్యాపారాలు చేయడం కానీ, ఎనీవన్ ఏదో ఒక పెద్ద మార్పు అయితే వీళ్ళ జీవితంలో వీళ్ళు అడుగు పెట్టడం వల్ల వాళ్ళు కలుగుతుంది. లక్కీ పర్సన్స్ చూడండి, లెగ్ అంటారు చూసారు, లక్కీ హ్యాండ్ అంటారు, అలాగ వీళ్ళది ఒక లక్కీ హ్యాండ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అదే చాలా మంది అంటే చెప్తూ ఉంటారు కదా, మామూలుగా గొడ్డొచ్చిన వేళ బిడ్డ బాగా చెప్పారు. అలాగా బిడ్డ వచ్చిన వేళ అన్నట్టుగా వీళ్ళు పుట్టిన తర్వాత అయితే మాత్రం అనుకూలమైన మార్పు అయితే వస్తుంది ఖచ్చితంగా. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. కానీ స్త్రీలలో ప్రత్యేకంగా లక్ష్మీప్రదంగా ఉండేటటువంటి రాశి వీళ్ళదని చెప్పచ్చు. అంటే మిగతా వాళ్ళని ఉదాహరణగా చెప్పినా వీళ్ళు ఆదర్శంగా లక్ష్మీప్రదులు అని చెప్పచ్చు అనమాట. అలాంటి లక్ పర్సన్స్ వీళ్ళు మంచి అదృష్టవంతులు, యోగ పురుషులు, భోగాలు అనుభవించే వ్యక్తులు అని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా తండ్రి నిజంగా కూలి పనే చెయ్యొచ్చు, బాగా లేనివాడే కూడా ఉండొచ్చు. కానీ ఈ పిల్లకి మాత్రం చక్కగా సరదాలు తీర్చడం కానీ, వస్తువులు కొనడం కానీ, మంచి స్కూళ్ళలో జాయిన్ చేయడం కానీ, మంచి బట్టలు కొనివ్వడం కానీ, లోటు లేకుండా పెంచుతారు. అది చూసుకో, అది యోగం ఉంటేనే కదా. ఇప్పుడు ఉన్నాడా లేనివాడా అని కాదు, వీళ్ళకి అనుభవించే యోగం ఉన్న దాంట్లో వీళ్ళని బాగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొంతమంది కోటీశ్వరుడు అయ్యి ఉండొచ్చు, ఆడి పిచ్చిన కొట్టాడు అనుకోండి, పిల్లలు ఏం అడిగినా కొనివ్వడం అంతే. కారణం వీళ్ళకి అనుభవించే యోగం లేదు. ఇప్పుడు ఏదో చెప్పినట్టుగా మన పెద్దలు చెప్పినట్టుగా దంతసిరి లేకపోతే అన్నీ ఉన్నా సరే తినడానికి ఖాళీ ఉండదు మనకి. అలాగే తినేవాడికి దంతసిరి బాగుండాలంటారు. తినే యోగం ఉందనుకోండి, అప్పటికప్పుడు ఎవడో పడుకొచ్చి పెడతాడు చేతిలో పులిహారో పరమాణమో దద్దోజనం ఆకలిగా ఉన్నప్పుడు. అలాగేంటంటే తినేవాడు దంతసిరి బాగుంటే వండే వంట కూడా రుచిగా ఉంటుంది. అలా వీళ్ళ జీవితంలో కూడా ఏంటంటే కనుక యోగం, ఆ యోగం వల్ల తెలియకుండానే వీళ్ళ పరిస్థితికి వచ్చేసరికి మాత్రం అన్నీ అనుకూలిస్తూ ఉంటాయి. వీళ్ళకన్నా ముందు పుట్టిన వాళ్ళకి సరైన స్కూల్లో జాయిన్ చేయలేదు అనుకోండి, వీళ్ళు పుట్టేసరికి మంచి స్కూల్లో జాయిన్ చేయడాలు. ఇలాగేంటంటే మిగతా వాళ్ళకి తీరనటువంటి సరదాలు, కోరికలు వీళ్ళకి తీరే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఏంటంటే ఎక్కువ బొమ్మలతో ఆడుకోవడం, తొందరగా సైకిళ్ళు కొనుక్కోవడం, తొందరగా వస్తువులు కొనుగోలు చేయడం, ఆఖరికి కాలేజీలో చదివిన, స్కూళ్ళలో చదివిన దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు గానో, కాంసరస్ బాక్సులనో, ఇంకొకటనో వీళ్ళు కొనుగోలు చేసుకోగలుగుతారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే తండ్రిని బాగా పట్టుకోగలుగుతారు. అంటే తండ్రితోటి బాగా రిలేషన్ పెట్టుకోవడం కానీ, తండ్రి ప్రేమను పొందడం కానీ, తండ్రికి ఒక మంచి కూతురుగా లేదా ఒక గారాల కూతురుగా వాళ్ళని బాగా మెస్మరైజ్ చేయడం కానీ, ఎక్కువగా తండ్రి చేత బాగా ఖర్చు పెట్టించుకుంటారని చెప్పచ్చు. అంతేకాదు వీళ్ళకి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి తల్లి అంటే ఇష్టం ఉండదని కాదు, తల్లి మీద ఇష్టం వేరు, తండ్రితో ఉండే ప్రత్యేకమైనటువంటి బంధం వేరు. అలాగేంటంటే తండ్రితో బాగా రిలేషన్ బాగుంటుంది, బంధువులతో బాగుంటుంది. వీళ్ళు తాతలు ఉంటే కనుక తాతలు కూడా గారాల మనవరాలుగా వీళ్ళు ఉంటారు. బాగా ఎక్కువ మిగతా మనవరాలు ఉండొచ్చు, కానీ ఈ మనవరాలు మాత్రం ప్రత్యేకత తాతలకి. అది అమ్మ తరపు తాత అవ్వచ్చు, నాన్న తరపు తాత అవ్వచ్చు. తాతలకి ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఈ పాపల మీద ఉంటాయి అన్నమాట. అలాగేంటంటే పుట్టినప్పటి నుంచి కూడా అందరి ప్రేమ, ఆదర, అభిమానాలు పొందగలిగేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే కనుక మకర రాశి స్త్రీలు. కాబట్టి వీళ్ళు లక్కీ పర్సన్స్. దాంతోపాటుగా స్నేహగుణం, దానగుణం, దయాగుణం విపరీతంగా ఉంటాయి. ఇతరులకి సర్వీస్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరని చెప్పచ్చు. ఇతరులకి ఏదైనా ఆపదలో ఉన్నా లేదా జబ్బులతో బాధపడుతున్నా సేవ చేసే గుణం, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి వీళ్ళు చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. అంత ప్రేమ ఉంటుంది వీళ్ళకి. ఇంట్లో పని చేయడం, తల్లికి సహాయం చేయడం, తల్లి ఇబ్బంది పడుతుంది అనుకోండి, అమ్మ నేను చేసేస్తానులే నువ్వు కూర్చో అని అనగలిగేటటువంటి ప్రత్యేకమైన మెంటాలిటీ అది అందరికీ రాదు. అది అలాగా బాగా చక్కని లక్షణాలు ఉంటాయి. ఇంటి పని బాగా నేర్చుకుంటారు. ఇంటి తుడవడం కానీ, అంట్లు తోవడం కానీ, బట్టలు ఉతకడం కానీ, ఇంటి పని అంటారు చూసారా, వంట పని కానీ, ఇంటి పని కానీ, సామాన్లు సర్దడం, ఇంటిని సర్దడం, ఇది చాలా ముఖ్యం. ఇది
ఎందుకంటే ప్రతి స్త్రీకి అంటే ఈ రోజులో మగ ఆడ సమానం అయిపోవచ్చు, రకరకాలు అయిపోవచ్చు, కానీ స్త్రీకి ఉండవలసిన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఇంటిని చూసి ఇళ్ళని చూడమని చెప్పి ఉత్తనే రాలేదు. ఎప్పుడైనా అసలు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఫస్ట్ ఇంట్లో చూసి అమ్మాయిని అంచనా గడేస్తారు. ఇది గయ్యాడా, మంచిదా, సాఫ్ట్ నేచర్ ఉన్నదా, నీట్నెస్ ఉన్నదా, ఏంటి ఇంట్లో డబ్బు నిలబడదా కూడా మాలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి వాస్తులు చూడడానికి దానికి వెళితే ఫస్ట్ ఇంటిని చూసి ఆ ఇంట్లో డబ్బు నిలబడుతుందా లేదా ఈజీగా క్షణాల్లో చెప్పేసేటటువంటి విషయం ఏంటంటే ఇంటి నీట్నెస్. ఆ ఇళ్ళాలు ఇంటిని అందంగా తీర్చిదిద్ది ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆ వస్తువు అక్కడ ఉంచుతూ జాగ్రత్తగా ఉంచింది అనుకోండి ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అదొక ప్రత్యేకమైనటువంటి లాజిక్ అది. అలాగే వీళ్ళు ఏంటంటే అలా సర్దగలిగి అలా అందవంగా నేర్చుకోగలిగేటటువంటి యాక్టర్స్ ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకుంటాం మనం ఇంటి పనికి వంట పనికి ఎంత విలువిస్తున్నాను. అదే గుర్తుపెట్టుకోండి, ఇంటి పని వంట పని బాగా వచ్చిన స్త్రీ వ్యాపారంలో కూడా అలాగే నిబద్ధతతో చేయగలుగుతుంది. వ్యాపారంలో కూడా ఎవడిని ఎక్కడ ఉంచాలో, ఏ పని ఎప్పుడు చేయాలో, ఏ పొజిషన్ ఎలా ఉంచాలో, మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ అంతా కూడా ఇంటి పని నుంచి వంట పని నుంచి వస్తాయి. ఆర్గనైజేషన్ అంటే అద్భుతమేం కాదు, ఏమీ లేదు, పనిని సక్రమంగా చేయించగలగడం ఆర్గనైజేషన్ అంతే. అది ఏ పనవనివ్వండి, ఆ స్కిల్స్ వీళ్ళకి రావడం వల్ల, వీళ్ళకి ఉండడం వల్ల వీళ్ళు పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మించినప్పుడు స్ట్రెస్ లేకుండా వాటిని నడిపించగలుగుతారు. కాబట్టి వీళ్ళకి అన్ని పనులు బాగా వస్తాయి. కానీ వీళ్ళలో బద్ధకం మాత్రం విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి కూడా లేజినెస్, బద్ధకము, పని గమ్మును చేయరు. చేస్తే అందంగా చేస్తారు, చేసేదాకా మాత్రం సంటుతూ ఉండాలి వీళ్ళని. లేవే బాబు చేయవే అని. చిన్న తలలో బద్ధకం బాగా ఉంటుంది, పొద్దునే లేవకపోవడం, చదువు విషయంలో చదువు బాగా చదివినా కూడా పుస్తకాల దగ్గరికి వెళ్ళేదాకా బద్ధకం. కానీ చదువు అంటూ మొదలు పెడితే బాగా చదువుకుంటారు. స్టార్టింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులకు మాత్రం చిన్నప్పుడు చుక్కలు చూపిస్తారు, అల్లరి విపరీతంగా చేస్తారండి. ఇంక మామూలుగా కాదు, వీళ్ళు అసలు అమ్మాయిల్లో పుట్టవలసిన వాళ్ళు కాదనుకుంటారు అన్నమాట. అంత దారుణంగా అల్లరి చేస్తారు, అందరితోటి కలిసిపోతారు. పిల్లలు అందరితోటి కలిసిపోయి విపరీతంగా అల్లరి చేసి ఇల్లు పీకి పందిరేస్తారని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే వీళ్ళని కొడదామని వెళితే కొట్టలేరు అవతల వాళ్ళు. చూసేసరికి అంత ముద్దుగా అందంగా గుండ్రపు మొహంతో, చక్కని కళ్ళు, చక్కని పెదాలతోటి చూడడానికి ఎంత అందంగా ఉంటారంటే కొట్టడానికి వెళ్ళే వాళ్ళు కూడా ముద్దు పెట్టుకుని వస్తారు పిల్లల్ని. అంటే అంత విచిత్రంగా వీళ్ళు వాళ్ళ మాటలతోటి, హావభావాలతోటి అట్రాక్ట్ చేసి అవతల వాళ్ళని మెస్మరైజ్ చేయగలిగేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అందుకే స్కూళ్ళలో కూడా చదివేటప్పుడు వీళ్ళని అంత గమ్ముని టీచర్లు కొట్టడానికి ప్రయత్నం చేయరు, కోపం వచ్చేసినా కూడా. కానీ వీళ్ళు ఏంటంటే సమయానికి చదవడం కానీ, సమయానికి పాఠాలు చదివేసి అప్పచెప్పేయడం కానీ, అసైన్మెంట్లు పరీక్షల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ వీళ్ళకి పెద్దగా బ్యాక్లాగ్స్ ఏమి ఉండవు. పరీక్షలు అన్నీ బాగా చదువుతారు, బాగా పూర్తి చేస్తారు. ప్రత్యేకంగా ఏంటంటే స్నేహితులతో బాగా ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, చదువు పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, చదువులో ఎక్కువగా బాగా డౌట్లు ఏమైనా ఉంటే కనుక ఎదుటి వాళ్ళని అడిగి ఒకళ్ళు తెలుసుకోవడం. వీళ్ళకి రానిది వచ్చేదాకా నిద్ర పట్టదని చెప్పచ్చు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం, చదువు పట్ల ఆసక్తి, బాగా అద్భుతంగా పరీక్షలో రాణించడం, పోటీతత్వం విపరీతంగా ఉంటాయి. అందరితోటి పోటీగా ఉండి నెగ్గగలిగే లక్షణం వీళ్ళలో నెంబర్ 1 అని చెప్పచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి తెలివితేటలు, పరీక్షా ఉత్తీర్ణతలు బాగా ఉంటాయి. మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు వీళ్ళు. సులువుగా వీళ్ళకి కాలేజీలో సీట్లు వస్తాయి, సులువుగా వీళ్ళకి స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీలో అవ్వచ్చు, విదేశాలు యూనివర్సిటీలో అవ్వచ్చు, చాలా బ్రహ్మాండంగా అవకాశాలు వస్తాయి. విదేశాల వీసాల కోసం ప్రయత్నం చేస్తే రిజెక్ట్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మకర రాశి వాళ్ళు, రిజెక్ట్ అవ్వకుండా ఉండే వాళ్ళలో, రిజెక్ట్ అవ్వకుండా వీసాలు అప్రూవల్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మకర రాశి వాళ్ళు ఉంటారని చెప్పచ్చు. సో ఎవరైనా విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తే కనుక మకర రాశి వాళ్ళు అయితే అద్భుతంగా ప్రయత్నం చేయొచ్చు, సులువుగా వెళ్తారు వీళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే. అంటే రిజెక్ట్లు తక్కువగా ఉంటాయి. అవ్వ నేను చెప్పను, కానీ జాతకంలో ఏదో దరిద్రం బాగా పట్టేసి రాహు విదేశీ యొక్క కారకుడు, వాడు ఏమైనా బాగా నీచి పట్టేసో పాపగ్రహాలతో ఉంటే తప్ప, లేకపోతే మాత్రం విదేశాలు వెళ్ళాలి ప్రయత్నం చేయడమే తడువై. ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు వస్తాయి, వెళతారు. అది చదువుక, ఉద్యోగానిక, వ్యాపారానిక, వివాహానంతరమా ఏదైతే అవ్వచ్చు, విదేశీ యోగాలు ఎక్కువగా వీళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుంది. దాంతోపాటు రాస్యాధిపతి శని అవుతున్నాడు వీళ్ళకి. శని దేనికి కారకుడు? కష్టానికి కారకుడు, శ్రమకి కారకుడు, ఫలితానికి కారకుడు. ఏదో అనుకుంటాం శని అంటే చాలా క్యాజువల్గా నాలెడ్జ్లెస్గా మాట్లాడతాం. శనిని చాలా చిన్న చూపు చూస్తారు, అసలు చాలా
అసలు సమాజంలో ఉన్నటువంటి శని మీద ఉండే ఒపీనియన్కి నిజంగా ఆస్ట్రాలజీలో శని మీద జరిగే పరిస్థితికి సంబంధం ఉండదు అసలు. నిజంగా చెప్పాలంటే శని ఒక్కడ బలంగా ఉంటే చాలండి, ఆయన ఎన్ని మంచి ఫలితాలు ఇస్తాడో. అలా నిజంగా చెప్పాలంటే ఉద్యోగం, వ్యాపారము, వివాహము ఏది ఇవ్వాలన్నా శనే అసలు నిజంగా కారకుడు. స్ట్రాంగ్గా ఇవ్వాల్సినటువంటి వాడు శనే. ఏదైనా స్థిరంగా ఉండిపోవాలి నీ దగ్గర, అది ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, అలా ఇచ్చేవాడు శనే. కాబట్టి ఈ రాశికి అధిపతి శని అవుతున్నాడు. కాబట్టి వీళ్ళకి ఏది కూడా వచ్చిపోవడాలు ఏమి ఉండవు, అంటే తాత్కాలికమైన టెంపరీ వ్యవహారాలు ఏమి ఉండవు. ఏదున్నా శాశ్వతమైన అవకాశాలు వస్తాయి వీళ్ళకి. అది ఉద్యోగమా, వ్యాపారమా, మ్యారేజ్ లైఫా, ఏదైనా సరే ఒక స్టాండర్డ్ లైఫ్ అనేటటువంటిది ఉంటుంది. కానీ ఏది సులువుగా రాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శని దగ్గర వచ్చినటువంటి సమస్య, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పిస్తాడు అనమాట. అంటే ఈజీగా అలా చేతికి అవడం, కష్టపెట్టి మనల్ని పరీక్ష చేస్తాడు. మనం పరిగెట్టగలమా, తిరుగుతామా, కొంచెం బాగా ట్రైన్ చేస్తాడు. బాగా కష్టపెట్టి ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ట్రైనింగ్ ఇచ్చి, ఇంకా మనం బాగా ఓర్పు, సహనము అన్నీ బాగా వచ్చేసి ప్రతి దాంట్లో మనం ఇంకా పాస్ అయిపోతే అప్పుడు లైఫ్లో స్టాండర్డ్గా ఇచ్చేస్తాడు ఫలితాలు. కాబట్టి వీళ్ళకి కూడా అంతే, చదువులోనూ అంతే, చాలా కష్టపడితే కానీ సరైన మార్కులు రావు, ఈజీగా రావు. ఉద్యోగంలోనూ అంతే, ఈజీగా ఉద్యోగాలు రావు. అలాగే గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రయత్నం చేసినా అంతే, చాలా తక్కువ మార్కుల్లో తక్కువ అవకాశాలతో పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే మ్యారేజెస్లో కూడా అంతే, ఇంకా ఈ మ్యారేజ్ కుదిరిపోతుంది అనుకుంటూ ఉంటుంది, ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారాల విషయంలో కూడా అంతే, వ్యాపారాలు పెడుతూ ఉంటారు, ఏదో ఒక కారణం చేత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, అవకాశాలు వచ్చి జరిగిపోతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా సులువుగా అయిపోయేదే అందరికీ, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అక్కడ అలా ఆగిపోతుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతి దర్శనానికి వెళ్తే అందరినీ వదిలేసి మన దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ ఎత్తుంటాడు, ఆ టైప్ అనమాట. బ్రేకింగ్స్ అయిపోతుంది, అమ్మాయి మనం కూడా వెళ్ళిపోతున్నాం కానీ అక్కడ మన దగ్గర వచ్చేసరికి టోల్ గేట్ పడిపోవడం. ఇలాగా వీళ్ళ జీవితంలో ప్రతిదీ ఆగి 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 వస్తాయి. దాంతో వీళ్ళకి ఏంటంటే తెలియకుండానే ఓర్పు సహనం అలవాటైపోతాయి చిన్నప్పటి నుంచి కూడా. ఒక పనికి 10 సార్లు తిరిగితే తప్ప అవదని వీళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఆ సమయంలో అయ్యింది మాత్రం వీళ్ళకి జీవితంలో కోల్పోరు. అంత స్ట్రాంగ్గా వీళ్ళ జీవితంలో అన్ని, ఉద్యోగం అవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్ అవ్వచ్చు, అన్నీ స్ట్రాంగ్గా ఇస్తాడు. అలాగే వీళ్ళ జీవితంలో ఏంటంటే చదువు తర్వాత వీళ్ళకి ప్రధానమైనటువంటి అంశం మ్యారేజ్. వీళ్ళ జీవితాన్ని మలుపు తిప్పేది వీళ్ళ చదువు, వీళ్ళ మ్యారేజ్ లైఫే. ఎందుకంటే మకర రాశికి ప్రధానంగా ఏంటంటే కనుక ఎవరైతే లైఫ్ పార్ట్నర్ మంచివాడు వస్తాడో వాడు అర్థం చేసుకునేవాడు కనుక వస్తే, వీళ్ళని సపోర్ట్ చేస్తే, వీళ్ళకి విపరీతమైన స్కిల్స్ ఉండడం వల్ల వీళ్ళు ఏం పట్టుకున్నా సరే బంగారం అవుతుంది. పట్టిందల్లా బంగారం, ప్రతి దాంట్లోనూ విజయం పొందగలుగుతారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మోటివేషన్, సపోర్ట్. వీళ్ళని ఫ్రీ బర్డ్గా వదిలేయాలి. వదిలేసి కొంత డబ్బు ఇచ్చో నీ ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అంటే చాలా విపరీతంగా వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు ఎందులోనైనా సరే, అది ఏ సినిమా రంగమా, లేకపోతే ఆరోగ్య రంగమా, వ్యాపార రంగమా, రాజకీయ రంగమా, ఏ రంగంలోనైనా సరే వీళ్ళు నిష్ణాతులుగా నిలవగలుగుతారు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ లక్, దురదృష్టం ఏంటంటే మధ్యలో ఎవరో వచ్చి కెలుక్కోకూడదు వెంటనే. అంటే సలహాలు ఇవ్వడాలు, సపోర్ట్ వ్యవహారాలు చేయడాలు, పార్ట్నర్షిప్లు ఇలాంటివి పని చేయ వీళ్ళకి. అర్థమైందా? వీళ్ళ బ్రెయిన్కి, వీళ్ళ మెచ్యూరిటీకి వీళ్ళు వదిలేస్తే పడతారు, పడకుండా ఏమంటారు, వీళ్ళు పడి లేస్తారు, 4 దెబ్బలు తగిలించుకుంటారు. కానీ ఆ దెబ్బలు తగిలిన తర్వాత వీళ్ళకి వచ్చే అనుభవం ఉంటుంది చూసారా, అప్పుడు వీళ్ళు నిలబడిన తర్వాత చూద్దరిగానే సమాజం అంతా వీళ్ళ గురించి చెప్పుకునేలా నిలబడగలుగుతారు. అంతలాగా వీళ్ళు ఎదగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడంటే కుటుంబము, భర్త అర్థం చేసుకునేవాడు వస్తే, అలాంటి వాడు రావాలంటే జాతకంలో ఏం బలంగా ఉండాలి, కళత్రాధిపతి బలంగా ఉండాలి, సప్తమ పంచమ స్థానాలు బలంగా ఉండాలి, వృత్తికారకుడైన దశమాధిపతి బలంగా ఉండాలి. వాడు బలంగా ఉన్న సమయంలో జాతక బలాలు చూసుకుని వీళ్ళు వ్యాపారం పెట్టినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా, వివాహ ప్రయత్నం చేసినా వీళ్ళ జాతకానికి తగ్గవి వీళ్ళకి లభించబడి వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్, అంటే అప్పటిదాకా సులువుగా ఉన్నది అప్పటి నుంచి జమ్మని ఎత్తుకుంటుంది అనమాట. ఫ్లైట్ అలా రన్వే మీదకి వచ్చి ఇన్స్టెంట్గా ఫ్లై అయినట్టుగా వీళ్ళ జీవితం అప్పటిదాకా భూమి మీద జమ్మని గాల్లోకి ఎగిరే పరిస్థితి జాతకంలో గ్రహ పరిస్థితి మైత్రి కలగ వల్ల వస్తుంది. అది అలా తెలుస్తుందంటే అలాంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది పంపితే మేము జాతకం చూసి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఏది యోగిస్తుంది, ఏది యోగించట్లేదు, ఏ టైంలో వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి అనేవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. లేదా చిన్న చిన్న దోషాలని పరిహారాలు చెప్తూ ఉంటాం. అప్పుడు వీళ్ళు కనుక జాగ్రత్తగా స్టెప్ వేస్తే వీళ్ళ జీవితంలో బ్రహ్మాండమైన విజయాలు పొందగలుగుతారు. ఎందుకంటే వీళ్ళ రాశి అలాంటిది.
ఎందుకంటే సక్సెస్ని అనుభవించగలిగే రాశి ఏదైనా ఉందంటే మకర రాశి. మకర రాశి. అది అనుభవించట్లేదు మీరు అంటే మీరు మీ రాశిని ఉపయోగించుకోవటం లేదు, మీ యోగాన్ని మీరు యూజ్ చేసుకోవటం లేదు. మీ ఇంట్లో వంట సామాన్లు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు వండుకోవట్లేదు. అంతే. అంటే మీరు ఇందా చెప్పారు కదా గురుగారు, శని ఏంటంటే కష్టపెట్టి ఇస్తాడు అని. కొంతమంది ఏంటంటే కొంత కష్టపడి కొంత ట్రావెల్ చేసిన కమ్ము ఇంకా నా వల్ల కాదు అన్నట్లు కూడా ఆగిపోతుంటారు. ఇంకే అధిక అమ్మాయిలు వచ్చేసి కొన్ని కుదరవు కూడా, పెళ్ళైనాక కానీ పిల్లలు పుట్టాక కానీ కొన్ని కుదరవు. ఎలాగూ సరే మనకి జాబ్ రావట్లేదు కదా అని ట్రై చేయటం ఆపేస్తూ ఉంటారు, లేకపోతే పిల్లల వల్ల వీళ్ళ వల్ల కూడా కెరీర్ ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి మకర రాశి వాళ్ళకి మీరేం చెప్తారు గురుగారు? అదే మా స్వప్న గారు, ప్రధానమైన సమస్య ప్రపంచంలో ఉన్న సమస్య ఇది. అవును. ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ ఏంటంటే ఈజీగా పని అయిపోవాలనుకుంటాడు, అంతే, ట్రై చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా వల్ల అవ్వట్లేదని వదిలేస్తుంటాడు. అవును. ప్రతి మనిషి జీవితంలోనూ అసలు ఫెయిల్యూర్ అవ్వడం ఏంటంటే, అసలు ఫెయిల్యూర్ ఎక్కడ ఉందండి? అసలు ఎందులోనూ ఫెయిల్యూర్ అనేది ఉండదు, పాఠమే నేర్చుకోవటం అంతే. ఫెయిల్ అవ్వామంటే ఓహో ఇదేదో ఫస్ట్ స్టెప్ వేసామని అర్థం, రెండోసారి ఫెయిల్ అయ్యామంటే రెండో స్టెప్ వేసామని అర్థం. అంతేకాని మనం అపజయింపాలు అయ్యామని కాదు. కానీ అక్కడ బ్రేక్ అయిపోకూడదు, అక్కడ నుంచి నిలబడాలి, ఎలా ఒకలా నిలబడాలి. ఎందులో అయితే కాలు పెట్టామో, ఏమండి పనికి బాని రంగం అంటూ లేదండి. అవును. ఆఖరికి మంగళ షాప్ కూడా పనికొచ్చేదే. అంతే. చిన్న బార్బర్ షాప్ దగ్గర నుంచి మామూలుగా ఏదో డిస్పాజల్ చిత్తు కాగితాలు పాతన సామాన్లు కొట్టు దగ్గర నుంచి ప్రతిదీ కూడా అద్భుతమైన రంగమే సరిగ్గా ఉపయోగించుకుంటే. అర్థమైందా? ఇందులో పనికిరాని రంగం వేయాలి, కానీ ఆ రంగంలో వాడి ఎదగడానికి ఒక మంచి ప్లాన్ వేసుకోవాలి, స్టెప్లు వేసుకోవాలి. అంటే ఫెయిల్యూర్ నుంచి పాఠం నేర్చుకోవాలి తప్ప ఫెయిల్యూర్ నుంచి నిస్సత్తుగా వెళ్ళిపోకూడదు, విరక్తి చెందకూడదు. కానీ మకర రాశి వాళ్ళ దగ్గర ఉన్న గుణం అదే చెప్తున్నాను. వాళ్ళకి ఏదైనా భోగాలున్నా, ఐశ్వర్యాలున్నా, బట్టలున్నా, నగలున్నా, కార్లు, వాహనాలు, గృహాలున్నా దానికన్నా బెస్ట్గా కావాలని ఖచ్చితంగా కోరుకునే లక్షణం వెళ్ళుకుంటాయి. అయితే ఇంకో విషయం, కోరుకోవడమే కాదు, అది రాబట్టడానికి ప్రయత్నాలు చేయాలి. అది వీళ్ళు ఉండే ప్రత్యేక లక్షణం. మిగతా వాళ్ళు అలా కాదు, కుళ్ళుకోవడంతో ఆగిపోతారు. వీళ్ళు కుళ్ళుకోవడంతో ఆగడం. దాన్ని ఎలా పొందాలి, తన భర్త ద్వారా దాన్ని ఎలా సంపాదించుకోగలగాలి, లేదా తాళంపర తన కాళ్ళ మీద ఎలా నిలబడి ఎలా సంపాదించుకోవాలనే విషయంలో చాలా అద్భుతమైన నేపథ్యం బాగా ఉంటుంది. అది అలా ఫాస్ట్గా తీసుకుంటే పర్వాలేదు. ఎగ్జాక్ట్లీ. పోటీతత్వం ఉండాలి, అనుభవించగలగాలి, కానీ సంపాదించుకుని అనుభవించగలగాలి. ఎప్పుడు పక్క వాళ్ళని చూసి తప్పులేదు, పక్క వాళ్ళకు ఉంది అనుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళకన్నా బాగా మనకు ఉండాలనుకోవడంలో కూడా తప్పులేదు. అది పోటీతత్వం. ఎప్పుడూ ఒక మనిషి ఎప్పుడు ఎదుగుతాడంటే కనుక పక్కవాడి కన్నా మనం బాగుండాలనుకుంటేనే ఎదుగుతాడు. అలా లేకపోతే సమాజం ఎదగదు. లేకపోతే ఎవడు పని చేయడంతో తినేసి పడుకుంటాడు. ఆ పోటీతత్వం, ఆశ ఉండాలి. అందుకని భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆశ అనేటటువంటిది, కోరిక అనేది పెట్టకపోతే భగవంతుడు మన మైండ్లో మనం ఎదగం, సాధించం. ఏది బద్దగస్తులా మనం తినడానికి ఉంది కదా, 10 బస్తాలు ఉన్నాయి, ఎన్నాళ్ళు వస్తాయి? 6 నెలలు వస్తాయా? 6 నెలలు తినేసి పడుకుందాం అనుకుంటాం. అందుకనే మన భగవంతుడు ఏం చేశారంటే, మనిషికి చూడండి, గొడ్డుకి తిన్నది తృప్తిరా, మనిషికి ఉన్నది తృప్తిరా. అంటే మనిషికి ఎంత ఉన్నా ఇంక తృప్తి ఉండదు దానికి. అంచేత ఆశ పెట్టేశాడు మనకు భగవంతుడు, ఎందుకంటే మనం పరిగెట్టాలి. అలాగే ఏంటంటే వీళ్ళలో కూడా ఆ లక్షణాలు బాగా ఉంటాయి. ఆశ, పరిగెడతారు బాగా, కోరికలు తీర్చుకోవడానికి తపన పడతారు. కానీ విచిత్రం, అనుభవిస్తారు వీళ్ళు. సుఖాన్ని, భోగాన్ని, ఐశ్వర్యాన్ని, సిరిని, సంపదని, భోగాన్ని బాగా అనుభవిస్తారు. లగ్జరీగా మారుపోయారని చెప్పచ్చు వీళ్ళు. కానీ కష్టపడి అనుభవించుకుంటారు. అది మాత్రం గ్రేట్. వీళ్ళకి విచిత్రంగా ఏంటంటే భర్తలతో రిలేషన్ చాలా బాగుంటుంది, అండర్స్టాండింగ్ అనమాట. చక్కని భర్తలు వస్తారు, జాతకంలో బలాలు బాగుండి అన్నీ బాగుంటే కనుక ఈ రాశి వాళ్ళకి అర్థం చేసుకునే భర్త, వీళ్ళకి కాస్త సర్వీస్ చేసే భర్త. సర్వీస్ అంటే లేదు, ఇంట్లో కాస్త వంటకి దానికి తిరిగి హెల్ప్ చేయడమో, లేకపోతే సంథింగ్ ఏదో వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తుంటే హెల్ప్ చేయడమో, మోటివేషన్ చేయడమో, ఇలాంటి భర్తలు వస్తారు. అర్థం చేసుకోవడం కానీ, వీళ్ళకి కావాల్సిన కొనిపెట్టడం కానీ. స్త్రీకి ఒకటేనండి, స్త్రీకి కనుక మోటివేషన్ ఉండి, భర్త సపోర్ట్ ఉంటే, కుటుంబం సపోర్ట్ ఉంటే, అసలు స్త్రీ సాధించలేని విజయం లేదు అసలు ఈ ప్రపంచంలో. దరిద్రం ఏంటంటే మన యొక్క వ్యవస్థలో ఆడవాళ్ళు ఫస్ట్ తక్కువగా చేసి చూడడం. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటుంటారు అమాయకంగా. ఏం కాదు, వాళ్ళు తెలియనట్టుగా నటిస్తారు, కొంచెం సిగ్గు బిడియాలు నటిస్తారు కొన్ని కారణాల చేత. ఏం కాదు, వాళ్ళు గ్రాసింగ్ పవర్ విపరీతంగా ఉంటుంది ఆడవాళ్ళకి. తెలుసా మీకు? ప్రతిదీ ఈజీగా నేర్చుకోవడంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎక్కువ. అంతెందుకండి, మన స్టాటిస్టిక్స్ చెప్తాయి ప్రస్తుత కాలంలో ఇంటర్ పరీక్షలో
ఎక్కువ ఉత్తీర్ణత ఎవరికి వచ్చింది, 10th ఎవరు ఎక్కువ ఉత్తీర్ణత ఎవరికి వచ్చింది, గత 4-5-10 సంవత్సరాలుగా ఎవరికి వస్తున్నాయి, ఆడవాళ్ళకే వస్తున్నాయి. ఏం చేత వాళ్ళని బాగా ఇప్పుడు చదువులో అందరూ ప్రోత్సహిస్తున్నారు, ఫ్రీ బాట్గా వదులుతున్నారు, వాళ్ళ స్కిల్స్ బాగున్నాయి, ఉద్యోగాలు ఎవరికి ఎక్కువ వస్తున్నాయి. ఆషామాషి ఏం అదే చెప్తున్నాను. కాన్సన్ట్రేషన్ ఆడవాళ్ళకు ఉన్నట్టు మగవాళ్ళకు ఉండదండి. చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు పనిలో, కానీ ఏం పని చేయనివ్వండి, చదువులో అవచ్చు, పనిలో అవచ్చు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో విపరీతమైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీళ్ళకు ఉండే కాన్సన్ట్రేషన్, మకర రాశి వాళ్ళకు ఉండే కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉండదు. పనిలో ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా అస్సలు స్కిప్ అవ్వరు వీళ్ళు, అంత కాన్సన్ట్రేషన్గా చేస్తారు. అందుకనే ఉద్యోగాలు చేసే చోట వీళ్ళకి ప్రత్యేక స్థానం, ప్రత్యేక విలువ, ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ఎదుగుదల, చాలా తొందరగా ఎదుగుతారు వీళ్ళు ఉద్యోగాల్లో. కారణం వీళ్ళ చదువు కాదు, వీళ్ళ స్కిల్ కాదు, కష్టపడే వీళ్ళకుండే కాన్సన్ట్రేషన్, ఓర్పు, నిజాయితీ, కష్టపడే తత్వం, బాగా పని అంతా ఎత్తి మీద చేసుకుంటారు. 10 మంది పని వీళ్ళకి అప్పచెప్తే చేయగలరు. అలాగే వీళ్ళు ఏంటంటే బాగా కష్టపడతారు. అందుకని ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి గవర్నమెంట్ జాబులు బాగా వస్తాయి. వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కానీ వాటిలో బాగా వస్తాయి. అలాగే ప్రైవేట్ జాబుల్లో కూడా వీళ్ళు ఏంటంటే సులువుగా ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఒక ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉండరు వీళ్ళు. వీళ్ళు చెప్పారు కదా, ఆశాజీవులు. దీనికన్నా బెస్ట్ ఉద్యోగానికి, బెస్ట్ కంపెనీకి మారడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తద్వారా అనేక కంపెనీలు మారడాలు, ఉద్యోగాలు చేయడాలు, తద్వారా మళ్ళీ విదేశాలు వెళ్ళగలగడాలు, అవకాశాలు రాబట్టుకోవడాలు బాగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ అద్భుతంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ పరంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే రాశి మకర రాశి. ఆడవాళ్ళలో ఎక్కువగా మంచి స్కిల్స్ బాగా ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ అద్భుతంగా ఉంటుంది. టెక్నాలజీని బాగా వాడగలుగుతారు. మొబైల్ ఫోన్స్ని బాగా వాడగలుగుతారు. టైపింగ్లు, చాటింగ్లు బాగా చేయగలుగుతారు. బాగా మాట్లాడగలుగుతారు వీళ్ళు. ముఖ్యంగా కాల్ సెంటర్ ఆఫీసుల్లో కానీ, మీడియేటింగ్ ఆఫీసుల్లో కానీ, బ్రోకరైజేషన్లో కానీ, లేకపోతే మేనేజర్లుగా కానీ, ఇలాగా బాబుతే కనుక హెచ్ఆర్లు ఆ టైప్లో కానీ, లేకపోతే గ్రూప్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేయడం కానీ, ఆర్గనైజేషన్లో కానీ అద్భుతంగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. టీచర్స్ గాను, లెక్చరర్స్ గాను, లేకపోతే మోటివేషనల్ స్పీకర్లు గాను, అంటే మాటే మొత్తం వాళ్ళకి మాటకు రిలేటెడ్గా ఉండే ప్రతి దాంట్లోనూ యాంకర్లు గాను, టెక్నీషియన్స్ గాను బ్రహ్మాండంగా రాణిస్తారు వీళ్ళు. ఏ పనైనా సరే కొత్తది చూస్తే ఈజీగా నేర్చుకునే కూడా వీళ్ళలో ఉంటుంది. మరి రాజకీయంలో కూడా ఉంటుంది. రాజకీయాల్లో అద్భుతమైన నేర్పడతాను అనమాట. రాజకీయాల్లో అయితే కనుక నాకు తెలిసి చాలా మంది ఆ స్త్రీలు ఇప్పుడు ఉన్న వాళ్ళలో 30-40% మకర రాశి వాళ్ళే ఉన్నారు. నేను చాలా జాతకాలు పరిశీలించాను. రాజకీయ నాయకుల్లో, స్త్రీలలో ఎక్కువ ఎవరు వస్తాయంటే కనుక మేషరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ఈ మకర రాశి వాళ్ళు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. వీళ్ళు బాగా ఎక్కువ రాజకీయాల్లో బాగా ప్రావీణ్యం సంపాదించుకోవడం, పదవులు చాలా బాగా పొందడంతో పాటుగా ప్రజాదరణ బాగా పొందగలుగుతారు. మంచి అద్భుతమైన రాజకీయంలో ఉండడమే కాదండి, రాజకీయ పరంగా భవిష్యత్తును మార్చగలుగుతారు. రాజకీయ పరమైన పార్టీల భవిష్యత్తులో వీళ్ళు మార్చగలుగుతారు. అంతలా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు పార్టీల్లో కానీ, రాజకీయాల్లో కానీ. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏ రంగంలోనైనా సరే మంచి వ్యవస్థను సాధించుకోగలుగుతారు. అయితే వీళ్ళలో ఉండే కొన్ని బ్యాడ్ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళలో జీవితంలో. మైనస్లు చాలా ఉన్నాయి వీళ్ళలో. ప్రధానమైన మైనస్ ఏంటంటే కనుక వీళ్ళకి ఆరోగ్యం కొంచెం మైనస్. హెల్త్కి అస్తమాడు ఏదో రకమైన అనారోగ్య సమస్యలు, ఏదో రకమైన, అది పెద్ద పెద్ద రోగాలు కావు, చిన్న చిన్న రోగాలే. కరెక్ట్గా మంచి టైం చూసి దెబ్బేస్తూ ఉంటుంది వీళ్ళకి హెల్త్. శని అనారోగ్యానికి వీటికి కూడా కారకుడు. అలాగే కొంచెం ఈ కాళ్ళ నొప్పులకి, రక్త సంబంధ దోషాలకి, అలాగే కాళ్ళ పిక్కలకి సంబంధించి వీటికి సంబంధించి కారకుడు. ఏదో రకమైనటువంటి ఇబ్బందిని కలగజేసి వీళ్ళని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాడు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే వీళ్ళకి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే నమ్మక ద్రోహాలు. చాలా సులువుగా ఎదుటి వ్యక్తులు నమ్మి మోసపోతుంటారు వీళ్ళు. పని చేసే చోట కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ అధికంగా శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఓవర్గా స్ట్రెయిన్ అవుతుంటారు, స్ట్రెస్ విపరీతంగా పడిపోతూ ఉంటారు. దానికి తగ్గ రిజల్ట్ కానీ, ఫలితం కానీ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది వీళ్ళకి. అయితే చాలా కాలం పాటు స్ట్రగుల్ అయిన తర్వాత వీళ్ళు ఒక నాలెడ్జ్కి వచ్చి, అనుభవం వచ్చి అప్పుడు మారుతారు వీళ్ళు. అప్పటిదాకా కూడా వీళ్ళు ఏంటంటే గొడ్డులా పనిచేస్తుంటారు అనమాట. అలాగా ఈ లక్షణాలు ఉంటాయి. ఆర్థికంగా చాలాసార్లు వీళ్ళు ఎదుటి వ్యక్తులు నమ్మి కానీ, ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చో, అప్పులు ఇచ్చో, అరువులు ఇచ్చో మోసపోవడాలు. అలాగే ఎక్కువగా నరదిష్టి, నరకోశ బారిన పడడాలు. రెండోది ఏంటంటే గాసిప్స్. వీళ్ళు
ఏదో చిన్న తప్పు చేస్తే దాన్ని 10 రెట్లు పెద్ద తప్పుగా క్రియేట్ చేసి సమాజంలో వీళ్ళని బ్యాడ్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేయడాలు, నిందారోపణలు విపరీతంగా ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఉద్యోగాలు చేసే చోటు ఎక్కువ నిందలు మోపేది వీళ్ళ మీదే, అనవసరమైన నిందలు అన్నమాట. అంటే వీళ్ళంటే కిట్టని వాళ్ళు, వీళ్ళు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు నిందలు బాగా వేస్తారు వీళ్ళ మీద. ఆ నిందలు తట్టుకోలేక వీళ్ళకి ఒక సమయంలో ఏది వచ్చిన జీవితం అనిపించే పరిస్థితి, ఒక్కొక్కసారి ఉద్యోగాలు మానేయడాలు, ఒక్కొక్కసారి రిలేషన్షిప్లో బ్రేకప్స్ రావడాలు, ఒక్కోసారి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడాలు, కుటుంబంలో విచ్ఛిన్నాలు, ఇవన్నీ నిందారోపణల వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు చేసే తప్పు కన్నా వీళ్ళ మీద పడే నింద ఎక్కువ. ఒక్కొక్కసారి కేసుల్లో ఇరుక్కోవడాలు, ఒక్కొక్కసారి కోర్టు కేసుల్లో ఇరుక్కోవడాలు, కొన్ని పెద్ద పెద్ద సమస్యలు ఒకేసారి ఎక్కువ సమస్యలు మీద పడిపోతూ ఉండడాలు, ఒకానొక సమయంలో కుటుంబపరమైన పరిస్థితులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి వచ్చి పీడనలను నొక్కేయడాలు, వీటిలో వీళ్ళు చాలాసార్లు మానసిక క్షోభ అనుభవించే పరిస్థితి చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో వీళ్ళని కాచి కాపాడేది దైవ బలం, జాతక బలం. జాతకం జాగ్రత్తగా పరిశీలన చేయించుకుని ఏదైతే గ్రహ దోషాలు ఉన్నాయో వాటికి సరైన పరిహారాలు చేసుకుని దైవ బలం పెంచుకుని కాస్త అనుష్ఠానం అది చేసుకుంటే అప్పుడు వీళ్ళు అలాంటి సమస్య నుంచి మళ్ళీ బయటపడతారే తప్ప, లేకపోతే చాలా దారుణంగా వీళ్ళు జీవితంలో కృంగిపోయే పరిస్థితులు, ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది వీళ్ళకి దీర్ఘకాలిక రోగాల బెడత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కేర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు స్ట్రెస్, మానసిక ఒత్తిడికి ఎక్కువ గురవుతూ ఉంటారు. రెండోది కొంచెం తొందరగా ఉబకాయ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే యుక్త వయసులో కాదు ఇవన్నీ కూడా నేను చెప్పేది, మధ్య వయసుకు దాటిన తర్వాత ఎక్కువగా హార్ట్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, ఉదర సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి వ్యాధులు, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు, తర్వాత ఈ పీసీఓడి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు లాంటి వాటిని ఎక్కువ బారి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా ప్రతిరోజు కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. బయట ఫుడ్లు అవి తినకుండా జాగ్రత్తగా వ్యాయామాలు బాగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నిటితో పాటుగా ఎవరన్నా మాట అన్నా ఇచ్చేసిన ఇమీడియట్లీగా స్పందించకుండా తెలివిగా స్పందించాలి. వీళ్ళకున్న మైనస్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ బ్యాడ్ అయిపోతూ ఉంటారు. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మన వాళ్ళే కదా అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు, ఓపెన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ గురించి మంచిగా ఇక్కడ మీ దగ్గర మాట్లాడి మీ దగ్గర రహస్యాలని తెలుసుకుని బయట వాళ్ళకి దాన్ని వేరేగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి వీళ్ళు బలైపోతూ ఉంటారు. చూడండి, ఆడవాళ్ళలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఏదో బంధువులనో స్నేహితులనో మనసులో ఉండే విషయాలు, కుటుంబ విషయాలు చెప్తుంటారు, బాధలు అనేది పంచుకుంటారు. వాళ్ళు అవతల వాళ్ళు తిన్నగా ఉండకుండా బాధను తీసుకెళ్ళి మిగతా వాళ్ళ దగ్గర ఊదేస్తూ ఉంటారు. ఇప్పుడు కోడలు ఉంది, అత్తగారు గురించి 4 మంచి చెడు చెప్తూ మామూలు ప్రతి ఇంట్లోనే ఉంటుంది. ఎంత గొప్ప అత్తగారు గురించి 4 కంప్లైంట్ లేకుండా ఉండవు. మా అత్తగారు బాగా తినేస్తుంది మా ఈ మధ్య, అవన్నీ సాధారణ విషయాలు. ప్రతి ఇంట్లో అత్తగారి దగ్గర ఉంటుంది. అది బయటకెళ్ళి మీ కోడలు ఏముందో తెలుసా, మొన్న నువ్వు హింసించేస్తున్నావట, తినేస్తున్నావట, మనశ్శాంతి ఉన్నవటం లేదుట అనేసరికి ఏమవుతుంది, అది క్యాజువల్గా మాట్లాడుకున్న విషయాలు 4 రెట్లు ఎక్కువ చెప్పేసరికి అత్తగారికి కోడలకి మొదలు అడిగితే అప్పటిదాకా ప్రేమగా ఉన్నా మనస్పర్ధలు మొదలైపోతాయి. అంటే ఇలాగ ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు సామాన్యంగా మాట్లాడే మాటలు, మన వాళ్ళే కదా అనుకుని పంచుకునే మాటలు కూడా అవతల వాళ్ళ వ్యక్తుల దగ్గరికి రామ అంటే భూతపదం అయింది అంటారు చూసారా, అలా అవుతుంటుంది వీళ్ళ జీవితంలో. కానీ వీళ్ళ జీవితంలో పుట్టింటి వారితోటి రిలేషన్ బాగుండడం, అన్నదమ్ముల యొక్క సపోర్ట్ బాగా రావడం, పెద్ద వాళ్ళ నుంచి ఆస్తులు సంక్రమించడం కానీ, ఫ్యామిలీ సపోర్ట్స్ కానీ, రిలేషన్షిప్ చాలా బాగుంటాయి. అక్క చెల్లెళ్ళతోటి, అన్నదమ్ములతోటి చాలా మంచి బాండింగ్, కష్ట సుఖాలు పంచుకోవడాలు బాగుంటాయి. ఫ్యామిలీ రిలేషన్ బాగుంటుంది. అన్నిటికన్నా భర్తతోటి విపరీతమైన ప్రేమ, సఖ్యత, అనురాగ ఆప్యాయతలు బాగా ఉంటాయి. మనసులో ఉండే విషయాలు భర్తతో బాగా పంచుకోగలుగుతారు. భర్త కష్టాలు బాగా అర్థం చేసుకోగలుగుతారు. భర్తని చిన్నపిల్లాళ్ళే చూసుకోగలుగుతారు. భర్తకి ఏ అవసరం ఉన్నా సరే తీర్చగలుగుతారు. భర్తని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారని చెప్పచ్చు. చూడండి, చాలా మంది దైవంతో సమానంగా అంటారు. అలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అలా అని చెప్పేసి ఏదో ఇంకో రకంగా అని కాదు, లొంగిపోయి ఉంటారని కాదు, అంటే బాండింగ్ కోరుకుంటారు భర్తతో. మైత్రి, ఇప్పుడు మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమను తిరిగి మనం పొందగలుగుతాం. మనం ఏదైనా సరే ఈ సమాజంలో మనం ఏదైతే ఎంత గట్టిగా కొడతామో అంత గట్టిగా మనకు తిరిగి పొందుతాం. అలాగే మనం ఎంత కర్కోటకునైనా మనం ప్రేమించడం మొదలు పెట్టామనుకోండి, ఏదో రోజు తిరిగి ఖచ్చితంగా వాడు మనం తిరిగి ప్రేమిస్తాడు. అది సృష్టి రహస్యం. అది ఎలాంటి వాడినైనా మార్చచ్చు ప్రేమతోటి, మంచి మాటతోటి. ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. కానీ మనకి ఇన్స్టెంట్గా మనం ఏంటంటే వీడు ఎలాంటి వాడిని టాలీ చేసేసి వెంటనే మనం ఏం చేస్తామంటే మన మైండ్లోను
నాటేస్తాం. వీడు చెడ్డోడు, వీడు మంచోడు కాదు, వీడితో కాపురం చేయలేం అని మనం నాటేసుకుని తెలియకుండా మనమే స్ట్రాంగ్గా నమ్మేసి వాడితో రిలేషన్ కట్ చేసుకోవడం ట్రై చేస్తాం. ఎప్పుడు అలా ఉండకూడదు. ఈ మకర రాశి వాళ్ళు అలా ఉంటారు, అది విచిత్రం. వీళ్ళకి ఎలాంటి ముగ్గురు రానివ్వండి, వీళ్ళు ఓర్పు సహనంతో వాడిని ఎప్పటికైనా మారుస్తారు, ఏదో రకంగా మారుస్తారు. అంటే నమ్ముతారు వీళ్ళు ఫస్ట్. మనం ప్రేమిస్తే తిరిగి మనకు ఆ ప్రేమ పొందుతాం. ఈ రోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఏదో రోజు అయితే పొందుతాం అని నమ్మే గుణం వీళ్ళకి బాగా ఉండడం వల్ల ఖచ్చితంగా భర్తతోటి రిలేషన్ అయితే బాగుంటుంది, పిల్లలతో బాండింగ్ బాగుంటుంది, పిల్లల బాధ్యతలు బాగా తీసుకోగలుగుతారు, పిల్లలకి విపరీతంగా సహాయం చేస్తారు, సేవ చేస్తారు, సర్వీస్ చేస్తారు. చదువులో కానీ, గేమ్స్లో కానీ, ఫుడ్ పెట్టడంలో కానీ, పెళ్ళయిన తర్వాత కానీ అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు బాగా కాసి పిల్లలతో బాగా రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ సపోర్ట్గా ఉంటారని చెప్పొచ్చు. పిల్లలు ఏమైనా కాపురాలు చెడిపోయినా కూడా వీళ్ళు అండగా ఉండే లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉన్న కారణం చేత బాండింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. ప్రస్తుతం ఎలా ఉంది గురుగారు? ప్రస్తుతం వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ రాబోయే రోజులు అయితే చాలా బాగున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ఏళ్ళ శని కూడా వెళ్ళిపోయి కొంచెం మంచి పరిస్థితులు అయితే మొదలై బాగుంటుంది. వీళ్ళకి ప్రేమ గుణం బాగా ఎక్కువ అండి. యుక్త వయసులో వీళ్ళు ఖచ్చితంగా ప్రేమిస్తారు. మనసుకి చాలా చాలా ఇష్టం వీళ్ళకి విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వ్యక్తిని ప్రేమించాలని, నేను ప్రేమించే వ్యక్తి ఇలా ఉండాలి అని ఊహలు బాగా ఉంటాయి. ఆ ఊహలు వీళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి చాలాసార్లు నిజాలు అవుతాయి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన సంకల్ప బలం బాగుంటే నేచర్ కూడా మనకు అందిస్తుంది అని. అలాగే మనం కూడా ఇలాంటి వ్యక్తి నాకు భర్త అయితే బాగుండు అని ఎదురు చూసే స్త్రీలు గట్టిగా నమ్మితే మకర రాశి వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి. కాంప్రమైజ్ ఉండదు వీళ్ళకి. ఖచ్చితంగా ఇలాంటి వాడు భర్త కావాలి అనుకుని ఎదురు చూస్తే అలాంటి వాడు ప్రేమించే వాళ్ళే వస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళు ప్రేమిస్తారు. సాధారణంగా వీళ్ళు ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మంచి వ్యక్తుల్ని, గుణవంతుల్ని, చదువుకున్న వాళ్ళని, సౌమ్యుల్ని, సాఫ్ట్గా ఉన్న వాళ్ళని ప్రేమించడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమించిన వాడితోటి మంచి ప్రేమను పొందగలుగుతారు, రిలేషన్షిప్లో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, బాగా ఇద్దరి మధ్య రిలేషన్ బాండింగ్ విపరీతంగా ఉంటుంది. శారీరక భోగాలు ప్రేమించిన వాళ్ళతో బాగా తీర్చుకోగలుగుతారు. కోరికలు వీళ్ళకి చాలా విపరీతంగా ఉంటాయి. వీళ్ళకి పెళ్ళయిన తర్వాత కూడా కోరికలు విపరీతంగా ఉంటాయి. శారీరక కోరికలు, పరస్పర స్త్రీ పురుష వ్యామోహాలు విపరీతంగా ఉండడం కారణం చేత కూడా లైఫ్ పార్ట్నర్ తోటి చాలా బాగా రిలేషన్ని, బాండింగ్ని మెయింటైన్ చేయడంతో పాటుగా లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాలుగాను కూడా సరదాగా తిరగడం కానీ, ఉద్యానవనాలకి, విహారయాత్రకి, విదేశీ యాత్రకి వెళ్ళడం కానీ, ఫ్యామిలీలతో ప్రయాణాలు చేయడం కానీ, వండుకు తినడాలు కానీ, అందరినీ రమ్మని ఇంటి దగ్గర ఏదైనా చక్కగా ఫంక్షన్స్ చేయడాలు కానీ, ఫంక్షన్స్ని ఆర్గనైజేషన్ చేయడం కానీ, బంధుత్వాలకి విలువ ఇవ్వడం కానీ, ఎక్కువగా స్నేహితులకి విలువ ఇవ్వడం కానీ, గెట్ టుగెదర్ పార్టీలు చేయడాలు కానీ, వాటిని ఆర్గనైజేషన్ చేయడాలు కానీ, ఇలాంటి వాటిలో బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి పరిణతిని సాధించుకునే పరిస్థితి ఉంటుంది. వీళ్ళలో వ్యాపార తెలివితేటలు చూసుకున్నట్లయితే ఎన్నో రంగాల వ్యాపారాలు వీళ్ళు బాగా చేయగలుగుతారు. ముఖ్యంగా మొక్కలకి సంబంధించినటువంటి నర్సరీలు పెట్టినా, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలు పెట్టినా, శని దీనికి అధిపతి కాబట్టి ఐరన్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, నూనె తైలాలకి సంబంధించిన వ్యాపారాలు, వాహనాలకి సంబంధించిన రిలేటెడ్ వ్యాపారాలు, అలాగే స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, వంట సామాన్లు, కిచెన్ సామాన్లు, ఇవి అమ్మేటటువంటి వ్యాపారాలు పెట్టుకున్నా ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. దాంతోపాటుగా ఏంటంటే కనుక గార్మెంట్స్ అంటే మనకి బట్టలకి సంబంధించినటువంటి వ్యాపారాలు, వీటికి బ్రహ్మాండంగా అలాంటి వ్యాపారాల్లో వీళ్ళు బ్రహ్మాండంగా గొప్ప స్థాయికి వెళ్ళగలిగే, అంటే చిన్నగా ఏదైనా కుటీర పరిశ్రమ లాంటివి పెట్టి కూడా పెద్ద పెద్ద వ్యాపార రంగాన్ని, సామ్రాజ్యాన్ని స్థాపించగలిగే పరిస్థితి ఖచ్చితంగా ఈ మకర రాశిలో ఉంటుంది. అంటే ఎంత స్థాయి అంటే ఈ మకర రాశి గురించి చెప్తే ఒక ఆవిడ గుర్తొచ్చింది నాకు. వైజాగ్లో ఒక ఆవిడ ఉంది, సత్యవతి గారని. ఆవిడ ఇలాగే పాపం ఏంటంటే జాతకాలు చూపించుకోవడానికి వచ్చింది. చూసే మకర రాశి ఆవిడది. ఆవిడకి ఏంటంటే వ్యాపారం చేయాలని పిచ్చి బాగా ఎక్కువ. ఒక వ్యాపారం కాదండి, కిరాణా కొట్టు పెట్టింది, కిల్లి కొట్టు పెట్టింది, ఇంకోటి ఏదో పెట్టింది, మామూలుగా చిన్న చిన్న బట్టల షాపులు పెట్టింది, రకరకాలన్నీ పెట్టింది. కానీ ఆవిడకి బాగా బట్టలు కుట్టడం బాగా ఇష్టం. అన్నీ పెట్టేసింది, కానీ ఏది రాణించట్లేదు, ఏది యోగించట్లేదు. బట్టలు కుట్టడం అంటే బట్టలు కుట్టే మిషన్ కూడా పెట్టుకుంది. ఆఖరికి కుట్లు చేస్తుంది. ఏమన్నా ఊరుగారు ఎన్ని చేసినా నాకు, ఏ వ్యాపారం చేసినా నాకు రాణించట్లేదండి, ఏంటి నా పరిస్థితి, నాకు ఏ వ్యాపారం రాణిస్తుంది ఏంటంటే, మనం ఏదో చిన్న చిన్న దోషాలంటే పరిహారాలు అవి చేసి, అబ్బా నువ్వు పని చేయి, నీకు ఈ గార్మెంట్స్ బట్టలకు సంబంధించిన బిజినెస్ నువ్వు బ్రహ్మాండంగా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పేసి, అంటే బట్టల వ్యాపారాలు అన్ని చోట్ల పెట్టేశారు కదండి, ఎలా నాకు అంత పెట్టుబడి లేదు అది ఇది అని చెప్పేస్తే, అసలు నీకు ఏంటి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అడిగారు.
బట్టలు కుట్టుకుంటున్నానండి, స్కూల్ యూనిఫామ్లు అది కుడుతున్నానని చెప్పేసాను. అయితే కంగారు పడక ఓ పని చేయి, నేను ప్లాన్ ఇస్తాను నీకు. ఇప్పుడు ఈ మధ్య స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్కి యూనిఫామ్స్ అవసరం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమో రెడీమేడ్గా కొనడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుంది దానికి యూనిఫామ్స్కి సంబంధించి మారసరాలో ఏదో ఉంటుంటాయి. నువ్వు పని చేయి, అడగందే తల్లి అయినా పెట్టదు. నువ్వు ఏం చేస్తావంటే స్కూల్స్ దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ ఏం చేస్తావు, నీ కష్ట సుఖాలు ఫస్ట్ చెప్పు. ఎవరు ఈజీగా మనకు వర్క్ అవ్వరు. ఫస్ట్ మనం ఏంటంటే ఎమోషనల్గా నేను నాకు కొంచెం ఇబ్బందులు పడుతున్నాను ఆర్థికంగాను, నాకు కొంచెం నేను ఇలా బట్టలు కుడతాను, లేకపోతే మీ స్కూల్ పిల్లలు యూనిఫామ్లు కుడతాను, కాబట్టి నాకు కొంచెం పని పెంచని బ్రహ్మాండంగా కుడతాను, మీకు అందరికన్నా 10 రూపాయలు తక్కువ కుడతాను, మీరు ఇదివరకు ఎవరు కూడా చేసేది ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకన్నా 5 రూపాయలు తగ్గించవ్వండి, ఫస్ట్ 4-5 ట్రయల్స్ చూసుకోండి, నచ్చితేనే నాకు ఆర్డర్ ఇవ్వండి, ఆ టైప్లో మాట్లాడి వెళ్ళు. ఎప్పుడు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ డౌన్ఫాల్, తనని తాను తగ్గించుకోవాలి, తగ్గించుకొని ఎదుటి వ్యక్తికి గౌరవాన్ని ఇవ్వాలి. రెండోది మనం వాడి మీద ఆధారపడుతున్నట్టుగా బిహేవ్ చేయాలి తప్ప స్టైల్గా కూర్చొని నేను నాకు బట్టలు కొడతాను, నాకు యూనిఫామ్ ఆర్డర్ నీకు అని చెప్పకూడదు. ఏదో కుట్టివాడు అన్నది అవతల అంటాడు. అలా కాకుండా ఫస్ట్ తను తగ్గించి తన కష్టాల్లో ఉన్నట్టుగా చూపించుకోగలగాలి. సో అది ఎలా ఉండాలంటే అవతల వాళ్ళు నీకు అయ్యో పాపం దీనికి అవకాశం ఇద్దామే అని ఫీలింగ్ కలిగించగలగాలి. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి నువ్వు వెళ్ళి అడుగమ్మా, నీకు అవకాశం వస్తుంది, దాన్ని బట్టి నువ్వు అవసరమైతే 10 మందిని పెట్టుకుని చక్కగా కుట్టించుకుని వ్యవహారం చేద్ది, కానీ నువ్వు బాగా సక్సెస్ అవుతావు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు బిజినెస్లో టాప్ అవుతావు అని చెప్తే, అయ్యి బాబుగా అంత పెద్ద వ్యవస్థని చేయగలనా అండి అంది. ఇది మకర రాశి అమ్మా, సామాన్యమైన రాశి ఏం కాదు ఇది, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, నీకు యోగిస్తుంది, నేను చెప్పింది చెయ్యి. ఇన్ని బిజినెస్ చేసావు, ఫెయిల్ అయిపోయావు కదా, ఇది ఇంకోటి అనుకో, నువ్వు నమ్మకం అసలు నేను చెప్పింది చెయ్యి, నీకు పరిహారాలు అవి చేశాను, నీకు తెలియదు, నీకు బ్రహ్మాండం యోగిస్తున్నాను. వీళ్ళు నిజంగానే అలాగే చేసిందండి ఆవిడ, తెలియకుండానే బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చింది ఆవిడకి. అదృష్టం ఏంటంటే అప్పుడే వాళ్ళు యూనిఫామ్ మారుస్తున్నారట, కలర్స్ చేంజ్ చేస్తున్నారట, వాళ్ళు తల్లగొల్లాలు అయిపోతున్నారు. ఎంత తొందరగా అందించాలి వాళ్ళకి, వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు గమ్మున అందించట్లేదు వీళ్ళకి. ఏంట్రా బాబు తల్లగొల్లాలు అవుతున్న వీళ్ళు కనపడింది, వీళ్ళు టైం ఇచ్చారు మాత్రం, నాకు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేశారు, నువ్వు ఇవ్వాలి, నీకు ఇస్తావు, నువ్వు ఆ పాత వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తావు అంతా ఇచ్చేస్తావు, కానీ నాకు టైంకి అందించాలంటే ఖచ్చితంగా అని చెప్పేసి ఆ శుభ్రంగా సరుకు అంతా ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకుని ఆ 4 ఆడవాళ్ళు పోగేసుకుని ఆ 2 నెలల్లో మాత్రం నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడిందండి ఆవిడ. దాంతో దెబ్బకి బ్రహ్మాండం దశ తిరిగింది, అది అలవాటైపోయింది ఆవిడకి. అదే ఆ స్టోరీ అలవాటైపోయింది. మళ్ళీ ఇంకో స్కూల్కి వెళ్ళడం, సేమ్ ఇదే స్టోరీ చెప్పడం, ఆర్డర్ తెచ్చుకోవడం. ఆఖరికి ఇప్పుడు ఆవిడ స్టోరీ చెప్తాను మీకు. ఆవిడ ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిందో తెలుసా మీకు? స్కూల్ యూనిఫామ్లు ఒకటే కాదు, ఈ టాక్టీస్ని హాస్పిటల్లో కూడా వాడేసింది. హాస్పిటల్ యూనిఫామ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కోట్లు, డాక్టర్ కోట్లు కుట్టేస్తుంది వీటికి ఉంటాయి బెడ్షీట్స్ అవి ఇవి ఒకటి కాదండి బాబు. ఇంక ఇదే రంగం ఆవిడ ఇక్కడ కూడా వెళ్ళిపోయింది, గుజరాత్ దగ్గర అక్కడికి కూడా వెళ్ళిపోయి ఏంటి సరుకు అంతా ఇంపోర్ట్ చేసుకుని ఎంత అంటే పోటీతత్వంతో పనిచేస్తుంది ఆవిడ. అంటే మొన్న కూడా వచ్చింది ఆవిడ, ఉగాది రోజు వచ్చింది, ఉగాది ముందు రోజు ఎప్పుడో వచ్చింది ఆవిడ. వచ్చి చెప్పింది, చాలా గురువుగారు అసలు ఖాళీ ఉండట్లేదండి, ఇలా ఆవిడ మొత్తం స్టోరీ చెప్తే నాకు ఆశ్చర్యపోయాను. నువ్వు చాలా సామాన్యురాలు కాదమ్మా, నేను ఇలా ఇంటిచ్చాను అంతే, ఒక జన సలహా ఇచ్చి దూకన్నాను, అలా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. అదే చెప్తున్నాను, ఆ పాపం కృతజ్ఞతగా చాలా కృతజ్ఞత ఆవిడకి. అది చెప్తున్నాను. ఆవిడ ఇలా టక్క 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 అంటే ఒకటి చెప్తానండి, ఇప్పుడు మనకి పాటలు రాసి వాళ్ళు ఉంటారు సారా, ఒక పాట రాసిన వాడు ఇంకో పాట ఇంకా బాగా రాయగలుగుతున్నాడు, 100 పాటలు బాగా రాయగలుగుతున్నాడు. మనం ఒక పాట కూడా రాయలేం. ఏంటి తేడా మనలో? మనకు ఒక పాట కూడా సరిగ్గా రాయలేం, వాడు 100 పాటలు ఎలా రాయగలుగుతున్నాడు? సింపుల్ లాజిక్. ఇది ఒక చక్రం లాంటిదండి బ్రెయిన్. మన బ్రెయిన్ ఒక చక్రం. మనకి కొమ్మరల చక్రం ఉంటుంది చూసారా, ఒక్కసారి ఇలా 4 సార్లు తిప్పితే అది అలా తిరుగుతూ ఉంటుంది. మన బ్రెయిన్ కూడా ఎటువైపు తిప్పడం మొదలు పెడితే అటు అలా తిరుగుతూ ఉంటుంది. అది అర్థమైంది. అలాగే మనం బిజినెస్ ఐడియా ఇచ్చి ఆ చక్రాన్ని తిప్పామనుకోండి బ్రెయిన్లోంచి, అది తెలియకుండానే ఒకటి నుంచి ఒకటి ఐడియాలు పుట్టేస్తాయి. అవకాశం అదే చెప్తాను, దూరాలు ఫస్ట్ మనం ట్రైన్ అయినా ట్రాక్ ఎక్కించాలి, షిప్ అయినా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టాలి, అప్పుడు అది బయలుదేరి ప్రయాణం చేస్తుంది. అలా మనలో కూడా ఏంటంటే పిరికితనం వదిలేసి బయలంతో జాగ్రత్తగా స్టెప్ వేసి ఒక అడుగు ముందేస్తే ఆ ఒక్క అడుగే 10 అడుగులు వేయిస్తుంది మన చేత. మీకు ఒకటి చెప్తే సక్సెస్ ఎప్పుడు కూడా నిద్రపోని అవుతాం. మీకు ఒక్కసారి సక్సెస్ చూసిన స్త్రీ
అది ఆ సక్సెస్ అలవాటైపోయి ఫెయిల్యూర్ని అనుభవించలేదు అసలు, నిద్ర పట్టదు, సక్సెస్నే చూపిస్తుంది. అలాగేంటంటే ఎంతోమంది పాఠాలు మకర రాశి స్త్రీలు, ఒకటి కాదు నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే వీడియోలు సరిపోవు. చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళు, అందులో మకర రాశి వాళ్ళు ఎక్కువ మంది చూశాను నేను. అంచేత ఇలాగనమాట, ఇలాంటి ఐడియాలతోటి వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, ఓ పచ్చల వ్యాపారం చేసిన, ఒక గార్మెంట్స్ వ్యాపారం చేసిన, ఒక కిల్లి కొట్టి, ఆఖరికి చిన్న ఫ్రూట్ షాప్ పెట్టుకున్నా కూడా వీళ్ళు బ్రహ్మాండమైన స్థాయికి వెళ్తారు. నేను చెప్తున్నాను, ఫ్రూట్ షాప్ అంటే గుర్తొచ్చింది, అంటే ల్యాగ్ తీసుకొని కానీ జస్ట్ ఫ్రూట్లు అమ్మే ఆవిడ పళ్ళు అమ్ముతూ పళ్ళు అమ్మడకపోతే దాన్ని సలాడ్ల కింద తయారు చేసేసి అమ్మేసింది మకర రాశి ఆవిడే. ఆ సలాడ్లకి ఇప్పుడు పెద్ద పేరు తెలుసా మీకు, సలాడ్ చాలా క్వాలిటీగా తయారు చేస్తుంది ఆవిడ. ఆ పళ్ళు ఏముందో పాడైపోతుంది తర్వాత రోజుకి, దాన్ని సలాడ్గా చేసి ఐస్ క్రీమ్ వేసేసి ఫ్రూట్స్ ప్లస్ సలాడ్ కలిపేసి అమ్మేస్తుంటుంది ఆవిడ. అని చెప్తున్నాను, ఆ ఏరియాలో బాగా లాగుతుంది. అది ఎక్కడ నుంచి మళ్ళీ స్కూల్కి దగ్గరగా ఉంది అది. ఆ పిల్లలందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చి ఆ సలాడ్ మీద ఐస్ క్రీమ్ వేసేది ఆవిడ. శుభ్రంగా మామూలుగా టీచర్లు వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు, పేరెంట్స్ కూడా శుభ్రంగా సలాలు కొనుక్కొని డబ్బులు ఇస్తున్నారు. అంటే ప్లేస్, మనం ఏ వ్యాపారం పెట్టినా ప్లేస్ బాగుండాలి, ఐడియా బాగుండాలి. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలోంచి అన్ని ఐడియాలు వస్తాయమ్మా. ఇదని కాదు, నేను ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాను అంతే. అలాగే మకర రాశి వాళ్ళకి ఎన్నో ఐడియాలు బ్రెయిన్లోంచి పుట్టేస్తాయి కాబట్టి బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసినా నెంబర్ 1 స్థాయికి వెళతారు. కాకపోతే చెప్తున్నాం కదా, ఏదైనా వీళ్ళకి జీవితంలో లాగ్నెస్ ఎక్కువ, శని కొంచెం ఇబ్బంది పెడతారు, సులువుగా జరగవు. కాబట్టి వీళ్ళకి దైవ బలం కావాలి, ఫస్ట్ గ్రహబలం కావాలి. గ్రహబలం, జాతక బలం, దైవ బలం ఉంటే అప్పుడే వీళ్ళ జీవితం టర్న్ అవుతుంది తప్ప లేకపోతే మాత్రం సామాన్య ఆడవాళ్ళగా ఉండిపోతారు. ఓకే, సో అంటే ఎవరైనా కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. ఇప్పుడు మీ వీడియో అనేది మకర స్త్రీలు ఎవరు చూసినా కూడా ఫస్ట్ వాళ్ళు ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి వాళ్ళ కెరీర్ని అయితే మొదలు పెట్టాలి, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అసలు అనుకుంటున్నారా లేదా ఫస్ట్? అంతే. ఇప్పుడు నేను చెప్పాను, మీలో ఈ భావాలు ఉన్నాయా లేదా, మీరు కూడా ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా, మీకు అలాంటి ఆలోచన లక్షణాలు ఉన్నాయా లేదా కామెంట్ పెట్టండి ఒకసారి. తప్పకుండా. అలా ఎంకరేజ్మెంట్ మీకు ఉందా లేదా, నేను చెప్పిన లక్షణాలు మీలో ఎస్ నేను ఎదగాలి, నా కాలం మీద ఎదగాలి అనుకుంటున్నారా లేదా అని మకర రాశి వాళ్ళందరూ కామెంట్లు పెట్టండి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా పనికి మాలిన ఎంటర్టైన్మెంట్ వాడికి పెట్టడం కాదు, ఇలా ఐడియాలని కూడా అమ్ముతున్నారు కదా గురుగారు, అలా కూడా చేయొచ్చు, అది కూడా బిజినెస్. అది కూడా బిజినెస్. వీళ్ళకి అన్ని ఐడియాలు వస్తున్నాయంటే ఇంటి నుండి ఐడియాలతో వీడియోస్ అయినా చేయొచ్చు, బిజినెస్ అయినా చేయొచ్చు. అదే చెప్తాను, వీళ్ళంటూ బయటకు వస్తే, వీళ్ళంటూ స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్ ఉండదని చెప్తున్నాను. అందుకనే మీకు మీరు ఫెయిల్ అవ్వడం లేదు అసలు మీ జీవితంలో. మీరు ఫెయిల్ అయ్యారంటే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకోలేదంతే. మీ గ్రహస్థితి ఏదో తేడా ఉంది, ఏదో జాతక బలం ఎక్కడో తేడా ఉంది అంతే, దాన్ని సరిదిద్దుకుంటే చాలు అంతే. మీరు దైవబలం ఉంటే చాలు అంతే. మీకు భగవంతుని, అందుకనే భగవతారాధన చాలా ముఖ్యం. పెట్టుకుంటే మీకు అసలు కొట్టేవాళ్ళు లేడు అసలు. అన్ని రంగాల్లోనూ సక్సెస్ అది. కానీ వీక్నెస్ చెప్పాను కదా, నమ్మక ద్రోహాలు, తొందరగా సక్సెస్లు రాకపోవడాలు, కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు, నలగడాలు, మానసిక ఒత్తిడులు, అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు వీళ్ళ జీవితంలో పెద్ద సమస్యలు తప్ప ఉంటాయి. వాటన్నిటి నుంచి వదులుకొని బయటకు రాగలిగితే అద్భుతమైన నేర్పడతానం వెళ్ళుకుంటుంది. తప్పకుండా గురుగారు. సో గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏమంటారు? కలిసి వచ్చే రంగు వీళ్ళకి నలుపు రంగు బాగా కలిసి వస్తుంది, నీల రంగు బాగా కలిసి వస్తుంది, మెరూన్ కలర్ బాగా కలిసి వస్తుంది, చింతపిక్క రంగు బాగా కలిసి వస్తుంది, స్నఫ్ కలర్ బూడిద రంగు బాగా కలిసి వస్తుంది. వారం గురుగారు? వారం శనివారం సోమవారం బాగా కలిసి వస్తుంది. సంఖ్య వీళ్ళకి 8, 3 బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. ఏ దైవారాధన చేసుకోవాలంటారు? బాగా ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటిది వీళ్ళు ఏంటంటే కనుక శివారాధన బాగా చేయాలి. కాలభైరవ స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడం, అలాగే ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గాదేవిని బాగా ఆరాధన చేయడం, అలాగే గాయత్రి అమ్మవారిని లలితా ఉపాసన బాగా చేసుకోవడం లాంటివి చేసుకున్న, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి వారు శనికి సంబంధించినటువంటి వాటిలన్నీ కూడా ఆంజనేయ స్వామి బాగా పనిచేస్తాడు. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే ఆరోగ్య విషయాలు ఎక్కువ ఇబ్బందులు ఉంటుంటాయి వీళ్ళకి. అందుకని ఆదివారం మాటలు ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఆదివారం మాటలు సూర్యనారాయణమూర్తికి అన్నం పరవాణం నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటూ ఉండడం, ఆదివారం నియమాలు చేస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండడం. దాంతోపాటుగా 7 శనివారాల వ్రతం, 16 సోమవారాల వ్రతం, సంకష్టార చతుర్థి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇలాంటి వ్రతాలు చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా బ్రహ్మాండమైన మలుపు తిరుగుతుంది. అలాగే స్త్రీలకు నేను చెప్పగలిగేది, ఏ స్త్రీలకైనా సరే ఈ రాశికి మీకు ఖచ్చితంగా దైవ బలం చాలా ముఖ్యం స్త్రీకి. కాబట్టి ఇంట్లో ప్రతి శుక్రవారము లేదా ప్రతి ఆదివారం కానీ లేదా ప్రతి మంగళవారం కానీ ఇంట్లో పారాయణ పెట్టుకోండి. లలితా సహస్రమో, విష్ణు సహస్రమో, దేవి ఖడ్గమాల స్తోత్రమో, లేకపోతే కనుక కనకధారా స్తోత్రమో, ఇలాంటివి లేకపోతే మణిద్వీప వర్ణన. మణిద్వీప వర్ణన అంటే ఏదో ఆషామాషిది ఏం కదా, అదేంటంటే అమ్మవారిని
అక్కడ మణిద్వీపంలో ఎలా ఉంటుందో వర్ణించేటటువంటిది. ఆ వర్ణన ఎక్కడ జరిగితే అక్కడ తెలియకుండానే ఆ శక్తి అలా ఆపాదించబడిపోతుంది. దీనికి సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయి తెలుసా మీకు. మణిద్వీప వర్ణనకి అది పారాయణ చేస్తూ ఉంటే గాలిలో ఉండేటటువంటి తరంగాల్ని వాటిని గమనిస్తే శ్రీచక్రం ఏర్పడింది అని అదైనా మీకు చేత సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా దానికి ఎగ్జాంపుల్స్ చెప్పారు చాలాసార్లు. అంటే చెప్తున్నాను సైంటిఫికల్గా దాన్ని పరీక్ష చేశారని చెప్పేసి. అంటే మనం ఇంట్లో చేసే పారాయణకి శక్తి ఉందా లేదా అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా మనం పారాయణ చేస్తుంటే అక్కడ శక్తి తయారవుతుంది అక్కడ తెలుసా మీకు. అంచేత స్త్రీలందరూ కూడా చక్కగా మీరు అందరూ కూర్చొని మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని చక్కగా ఇలా మణిద్వీపవనాన్ని కానీ కనకదార స్తోత్రం కానీ ఇవన్నీ పారాయణ చేసుకోండి. ఒకరోజు మీ ఇంట్లో పెట్టుకున్నారనుకో రేపు ఇంకో ఇంట్లో పెట్టుకోండి. అలా మీరు అందరూ కలిపి ఒక గ్రూప్గా తయారయ్యి చైతన్యంగా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో సిరి సంపద ఐశ్వర్యం మీ వల్ల పెరుగుతాయి. మీకు విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆ పారాయణ చేయని వరకు మీ జీవితం వేరు. మీ ఇంట్లో ఆ పారాయణ పెట్టుకున్నాక మీ జీవితం వేరు. మీ అంతా మీరే ఎదుగుతారు, మీ కుటుంబం ఎదుగుతుంది, మీ భర్త ఎదుగుతాడు, మీ పిల్లలు ఎదుగుతారు. మీ ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలు రావు. మీ ఇంట్లో దరిద్రం అనేది అసలు మీ దరిద్రం అనేది మీ ఇంట్లోకి రాదు. మీ ఇంటికే కాదు మీ వాకిట్లోకి మీ సందులోకి రాదు అసలు అది. అంటే అంత శక్తి అది ఒక్క సత్సంగ సభ్యురాలు ఇంట్లో ఉంటేట ఆ ఊరిని కాపాడేయగలుగుతుంది. అందులో నా మాట విని మిగతా అవన్నీ సీరియల్స్ సినిమాలు ఎంటర్టైన్మెంట్లు ఫోన్లు ఇప్పుడు ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్లో. ఒక గంట చక్కగా పారాయణ పెట్టుకుని వచ్చిన వాళ్ళందరితో కలిపి ఏ పులిహార పరవాణం దద్దోజనం నైవేద్యం పెట్టి అమ్మవారికి ప్రసాదంగా పంచిపెట్టి తినండి. అలాగే అందరికీ పంచిపెట్టండి. దాంతోపాటుగా ప్రతి శుక్రవారం కూడా ఏదైనా అమ్మవారి గుళ్ళో పులిహార పంచిపెట్టడం కానీ లేదా ప్రతి సోమవారము శివాలయంలో ఎక్కడైనా సరే పులిహారని పంచిపెట్టడం కానీ లేదా ఏదైనా స్వీట్ పంచిపెట్టడం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతో లేదా ప్రతి బుధవారము ఏదైనా కృష్ణుడి ఆలయం కానీ అలాంటి చోట్ల చక్కగా అటుకులును బెల్లము ఇష్టం కాబట్టి మామూలు కృష్ణుడికి అది పంచిపెట్టడం ఇలాంటివి చేసుకుంటూ ఉన్నా కూడా మీ జీవితంలో చిన్న చిన్న గ్రహదోషాలు తొలగి లైఫ్ టర్న్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం చాలా ఉత్తమం వీళ్ళకి. తప్పకుండా గురుగారు ఎన్నో రకాల సూచనలు కూడా తెలియజేస్తూ వచ్చారు. సో ముందుగా మకర రాశి స్త్రీలు ఎవ్వరు చూస్తున్నా కూడా గురుగారు చెప్పిన లక్షణాలు మీలో ఉన్నాయా, లేకపోతే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మీకు కూడా ఉన్నాయి అంటే కనుక కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. దానివల్ల మిగతా వాళ్ళకి కూడా ప్రేరేపణగా ఉంటుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయటం మటుకు మర్చిపోకండి. అలాగే మకర రాశి స్త్రీలందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.